రోజుకు 10 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు. 2 ఏళ్లలో 10,000 మంది కనిపించకుండా పోయారు. అందులో 4,000 మంది ఇప్పటికీ తల్లిదండ్రుల చూపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వారంతా ఎక్కడున్నారు? కుటుంబాల్లో ఎవరైనా కనిపించకుండా పోతే వాళ్ళు దొరికే వరకు ఇంట్లో ఎవరికీ కంటి మీద కునుకుండదు. కనపడకుండా పోయేవాళ్లు ప్రమాదవశాత్తుగానో లేక వ్యక్తిగత సమస్యలతో దూరమవడం జరుగుతుంది. కాకపోతే వారి అదృశ్యం వల్ల వారే కాదు, వారి కుటుంబం కూడా ఎన్నో కష్టాలు పడుతుంది. తెలంగాణలో రోజుకు 10 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారని ఎన్సీఆర్బీ డేటా చెబుతోంది. కొన్ని సందర్భాల్లో అదృష్టవశాత్తు దశాబ్దం పైగా అదృశ్యమైన వ్యక్తులు కనిపించారు. 2014లో హైదరాబాద్లో అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడు ఇటీవల కాన్పూర్లో కనిపించాడు. అలాగే 2015లో నిజామాబాద్లో అదృశ్యమైన 11 ఏళ్ల బాలిక 9 ఏళ్ల తర్వాత కుటుంబంతో కలిసింది. కనిపించని వాళ్లు కనీసం ఎప్పటికైనా కనిపిస్తే సంతోషమే, కానీ వాళ్లు మళ్లీ తిరిగి వస్తారో లేదో అన్న ఆలోచనలు చాలా కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. సంవత్సరాల తరబడి వాళ్లు తిరిగి రాకపోతే ఓవైపు మానసికమైన వేదనే కాకుండా మరోవైపు వారికి సంబంధించిన విషయాలపై ఎన్నో సమస్యలొస్తాయి. కనబడిని వారి బ్యాంకు డిపాజిట్ల నుంచి ఆస్తి బదలాయింపులు, పెన్షన్లు అన్నీ పెద్ద సమస్యలుగా మారతాయి. ఉదాహరణకు హైదరాబాద్కు చెందిన ఒక ఆవిడ భర్త 2003లో కనిపించకుండా పోయినప్పుడు ఆమె వయసు 30 సంవత్సరాలు, అతని వయసు 32. 2 దశాబ్దాల పాటు అతను తిరిగి వస్తాడని ఆశతో ఎదురుచూసిన ఆమెకు నిరాశ ఎదురైంది. ఇక చేసేది లేక చివరకు తన ఆర్థిక అవసరాలకు 2024లో అతని మరణ ధృవీకరణ పత్రం కోసం ఆమె దరఖాస్తు చేయాలని నిర్ణయించుకుంది. అయితే తన కష్టాలు అక్కడితో ముగియలేదని ఆమెకు తెలియదు. తన భర్త 2003లో ముషీరాబాద్ నుంచి కనిపించకుండా పోయిన తర్వాత 2012లో గోపాలపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అతను తిరిగి వస్తాడనే ఆశ ఇంకా ఉన్నా అది జరగనప్పుడు జీహెచ్ఎంసీ వద్ద తన భర్త మరణ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశానని సునీత చెప్పింది. కానీ మున్సిపల్ అధికారులు కసన లేదా శ్మశాన వాటిక ధృవీకరణ పత్రం సమర్పించమన్నారు. కనిపించకుండా పోయిన భర్తకు సంబంధించి శ్మశాన వాటిక ధ్రువపత్రం ఎక్కడి నుండి తేవాలని ఆమె వాపోతోంది. జీహెచ్ఎంసీ అధికారులు చెప్పిన దాని ప్రకారం అదృశ్యమైన వ్యక్తుల మరణ ధృవీకరణ పత్రాల కోసం కొన్ని సూచనలున్నాయి. అదృశ్యమైన 7 సంవత్సరాల తర్వాత మాత్రమే దరఖాస్తులు ప్రాసెస్ చేస్తారు. గత 5 ఏళ్లలో కేవలం 11 ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశం ప్రకారం ఎఫ్ఐఆర్, అన్ట్రేస్డ్ సర్టిఫికేట్, పోలీస్ లుకౌట్ నోటీసు, అఫిడవిట్, ఐడీ ప్రూఫ్లు అవసరమని ఒక సీనియర్ జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. అలాగే కనిపించకుండా పోయిన వారి ఫిర్యాదు నమోదైనప్పుడు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు లుకౌట్ సర్క్యులర్ పంపిస్తారు. అధికారులు ఫోటోలు, శారీరక కొలతల లాంటి వివరాలను సేకరిస్తారు. 4 నెలల్లో స్థానిక పోలీసులు కనుగొనలేకపోతే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు దర్యాప్తు చేస్తాయి. 6 నెలల్లో వ్యక్తి కనిపించకపోతే చివరి నివేదిక సమర్పించొచ్చు. అదే పిల్లల అదృశ్యం విషయంలో దర్యాప్తు కాలం 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఓ మనిషి మనకు దూరమయ్యేది మరణంతో అయితే కొంత సమయంతో అర్థం చేసుకుంటాం. కానీ ఇలా కనిపించకుండా పోయినప్పుడు మాత్రం ఆ బాధ వర్ణనాతీతం. అయితే సమస్య అంతటితో ఆగదు. వారికి సంబంధించిన ధ్రువపత్రాల నుండి అనేక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దీనికి పరిష్కారం పాలకులే చూడాలి.